Hi my beautiful friends, welcome back to Bobby Lahiri Official. సో ఈరోజు నేను మీతో ఇంకొక సరికొత్త ఎపిసోడ్ షేర్ చేసుకుందాం అనేసి ఇలా మీ ముందుకు వచ్చాను. కాకపోతే ఈ పాండమిక్ టైంలో మనమందరం ఎంత హెల్త్ కాన్షియస్ అయ్యాం మీ అందరికీ తెలుసు కదా. సో వీ ఆల్సో ఫాలో వెరీ హెల్దీ రూల్స్. ఆ హెల్త్ ఎలా వస్తుంది మనకి? ఫుడ్ ద్వారా. ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే ఇప్పటికే ఎస్ రైట్, షీ సెడ్ రైట్, యుటెన్సిల్స్. ఆ హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటానికి హెల్దీ యుటెన్సిల్స్ ఏంటి, ఎక్కడ తీసుకెళ్తున్నానో అవన్నీ మీకు చెప్పడానికి మిమ్మల్ని నాతో పాటు నా జర్నీలో ఇక్కడ తీసుకొచ్చేసాను. సో వెల్కమ్, కమ్ ఆన్, ఫాలో మీ. ఓ యా, చూసా ఎంత బ్యూటిఫుల్ అయిన ప్లేస్. ఈ గోడను చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? పాత కన్స్ట్రక్షన్స్ లాగే ఉంది కదా. ఈ గ్రీనరీ, ఈ గోడలు, ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఈ టైంలో మనకి ఇలాంటి కన్స్ట్రక్షన్, వుడ్ కన్స్ట్రక్షన్, అండ్ ఈవెన్ మీరు చూసారంటే వుడ్ స్టేర్ కేస్ కూడా ఉంది. అండ్ వాల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వాల్స్. ఇలాంటి అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా హెల్తీగా, హ్యాపీగా అనిపిస్తుంది కదా. కమ్ ఆన్. మా అమ్మ ఈ స్టెప్స్ చూస్తుంటే భయం వేస్తుంది. నానా, ఇలాంటి స్టెప్స్ పాతకాలంలో ఇలాగే ఉండేవి, వుడెన్ స్టెప్స్. ఇవి చాలా స్ట్రాంగ్. ఈవెన్ ద రూఫ్ చూడు, రూఫ్ ఇలాంటి రూఫ్ చాలా చల్లగా ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటేనే హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాగే ఉండేది. ఇలాంటివి ఎక్కడా చూడలేదు మనం సిటీలో. మెట్రోపాలిటన్ సిటీలో ఇలాంటి కన్స్ట్రక్షన్ చాలా తక్కువ ఉంటాయి కదా. చాలా న్యాచురల్గా ఉంది. Hello Maunita, how are you? Maunita, I'm going to ask you some questions regarding the essential tradition. आप यहाँ पर आ जाएंगे. आप मुझे ये बताइए, ये मेट्रोपॉलिटन सिटी में ऐसे एथनिक पॉट्स और ये सारे जो भी हैं, ये सब का प्लान कैसा आया आपको यहाँ पर ये शॉप लगाना? क्योंकि हम लोग सोचते रहते थे कि ऐसे कहाँ मिलेंगे, कहाँ जाना है ढूंढने के लिए, लेकिन हमें सब मिला के एक ही जगह पे आप लोग ने सप्लाई कर रहे हैं. कैसे? So हम लोग का ये स्टोर बहुत पुराना है, like more than 6 years. Okay. So our main store is in Chennai itself. So फिर हम लोग इधर सेटअप किए. पहले हम लोग का इधर स्टोर नहीं था, नीचे हम लोग इवेंट करते थे. After seeing the demand of the people, we thought of putting a store over here. మోనితా అంటున్నారు, ఫస్ట్ ఈ షాప్ ఇక్కడ లేదంట, చెన్నైలో ఉండేదంట. అండ్ అప్పుడప్పుడు కింద ఇది స్టాల్ పెట్టేవాళ్ళంట. ఇక్కడ ఉన్న డిమాండ్ని బట్టి వాళ్ళు ఈ స్టోర్స్ని ప్లాన్ చేశారు. ఒక్కసారి మీ స్టోర్ అంతా చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ రావాల్సినవి ఉన్నాయంట. వుడెన్ ప్లేట్స్, బౌల్స్ అవన్నీ రావాలి. ఇంకా బ్లాక్ కలర్ పాట్స్, క్లే పాట్స్ అవన్నీ రావాల్సినవి ఉన్నాయంట, అయిపోయాయంట. సో నెక్స్ట్ విజిట్లో మళ్ళీ మనం చూద్దాం. ఇప్పుడు మనకు మోనితా గారు అవన్నీ చెప్తారు, వాటి ఎలా వాడాలి, ఏమిటి, వాటి బెనిఫిట్స్ ఏంటి చెప్తారు. ప్లీజ్ కమ్. So these are all the cast iron items available over here. Okay. So cast iron is basically iron mixing with silica and carbon. Silicon and carbon. Silica and carbon. Okay. So silica is mainly sand. Iron mixing with sand and carbon. So it is very helpful for health. Like this act like a natural non-stick. जैसे non-stick में क्या होता है, कोटिंग कभी कभी निकल जाता है ना यूज करने के टाइम पे, तो इसमें कुछ कोटिंग नहीं होता है. ये नेचुरल प्रोसेस से बनता है, तो ये नेचुरल नॉनस्टिक की तरह काम करेगा. So ये पूरा ऑर्गेनिक है, इसमें कुछ भी केमिकल्स मिक्स नहीं होता है. So हेल्थ के लिए भी ये बहुत अच्छा होता है. मैंने सुना था इसमें फूड बनाते हैं तो आयरन भी हम लोग को मिलता है. ज्यादा होता है. अच्छा, व्हाट वी प्रिपेयर द फूड इन द कास्ट आयरन, सो हमारे फूड में आयरन भी मिल जाता है जो हेल्पफुल है फॉर द हेल्th. మోనితా ఏం చెప్తున్నారు అంటే ఇది కాస్ట్ ఐరన్, ఇది శాండ్ అండ్ ఐరన్ తో కలిపి చేసిందంట. అండ్ ఇది నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుందంట. మనం నాన్ స్టిక్ ప్యాన్స్, నాన్ స్టిక్ కడాయి ఏదైతే వాడతామో దాని మీద టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. అది వాడంగా మన ఫుడ్లో మిక్స్ అయిపోయి అది మన హెల్త్కి చాలా నష్టం జరుగుతుంది. కాకపోతే ఇది వాడటం వల్ల మనం ఫుడ్ ఏదైతే ఈ కాస్ట్ ఐరన్లో ప్రిపేర్ చేస్తామో మన ఫుడ్లో ఐరన్ ఉంటుంది. ఐరన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మన బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళకి ఐరన్ టాబ్లెట్లు ఇస్తారు. మన పూర్వీకులు ఇలాంటివే వాడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఐరన్ డెఫిషియన్సీ రాలేదు బికాస్ ఆఫ్ యూజింగ్
ఇలాంటి వెజల్స్ వాడటం వల్ల వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ రాలేదని మోనిత గారు చెప్తున్నారు. ఇందులో మనకి కడాయిలు ఉన్నాయి అండ్ దోసా పాన్స్ ఉన్నాయి, ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. కడాయిలు కూడా చూడండి, అన్ని డిఫరెంట్ సైజెస్ కడాయిస్ ఉన్నాయి. అండ్ పొంగనాలు, మనం తెలుగులో పొంగనాలు అంటాము, ఆ పొంగనాలు వేసుకునే ప్యాన్లు ఇవి కూడా చాలా సైజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది మరీ ముద్దుగా ఉంది చూడండి, స్క్వేర్ లా ఉంది. నా దగ్గర చెప్పు. ओ हाँ जी मोनिता जी बताइए इसमें ऑयल क्यों है? Because to protect it from getting rusted. Because of the iron present in it, it will get rusted up easily. If we apply oil in it, it won't get rusted. ओके, जब हम लोग इसको यूज करते हैं तो ये निकल जाता है ना ऑयल? हाँ, जैसे हम लोग यूज कर रहे हैं रेगुलर बेसिस में, वॉश करने के बाद ड्राई करके थोड़ा सा कुकिंग ऑयल लगा के छोड़ेंगे तो the vessel will go long. Every time we have to put the oil? Yeah, like if you're using it in a regular basis, don't need to apply oil. But if you're not using it, like if you're using once and you're giving a 2-day gap, you need to apply oil in that. ఓకే, దీన్ని కూడా సీజన్ చేయాలంటే అండి, దీంట్లో మీరు చూసారంటే చూడండి ఆయిల్ అనేది ఉంది. ఈ ఆయిల్ ఎందుకంటే ఇది ఐరన్ తో చేసింది కాబట్టి రస్ట్, తుప్పు పట్టే అవకాశం ఉంది. అది తుప్పు పట్టకూడదు కాబట్టి ఆయిల్ తో సీజన్ చేశారు. డైలీ యూస్ చేసేటప్పుడు సీజన్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. మనము ఒక 2 days 3 days వాడకుండా వదిలేస్తున్నాము అంటే దాన్ని శుభ్రంగా కడిగి మన కుకింగ్ ఆయిల్, మనం వంట చేసుకునే నూనెని కొంచెం అప్లై చేసి పెడితే అది సీజన్ అయ్యి అలాగే ఉంటుంది, నెక్స్ట్ యూజ్కి రెడీగా ఉంటుంది అని అంటున్నారు. और बताइए ये सब क्या है यहाँ पर? ये सब पॉट होल्डर्स है, बैम्बू का बना हुआ है, इधर भी है वो डिफरेंट शेप्स एंड साइजेस में. हाँ, these are looking very pretty. చూడండి, మనము టేబుల్ మీద పెట్టుకునేటప్పుడు వేడివి ఏమైనా పెట్టేటప్పుడు టేబుల్ మ్యాట్ కాలకుండా వేడివి ఏమైనా పెట్టుకోవటానికి, కుకింగ్ పాట్స్ పెట్టుకోవటానికి, మంచినీళ్ళు పాట్స్ పెట్టుకోవటానికి ఇవి స్టాండ్స్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎలా కూడా యూజ్ చేయొచ్చు నా కూతురు చెప్తోందండి. ఇది ఒక స్టైల్, ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇది సింపుల్ గా ఉంది, అది కొంచెం డిజైనర్ లా ఉంది. చూడండి రింగ్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి వెదర్ బుట్టలు, ముద్దు బుట్టలు ఉన్నాయి. దీంట్లో మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు, బంగాళాదుంప వేసుకోవచ్చు, గార్లిక్ వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. और मोनिता जी हमें बताइए और कुछ? We have stone products like this, जो कि बहुत पहले यूज होता था ना सैंडलवुड ग्राइंडिंग के लिए, हाँ जी, टर्मरिक ग्राइंड के लिए, वो बोटू वगैरह लगाने के लिए बहुत अच्छा होता है. ये एक स्टोन है मंजल स्टोन. ఇది మనము సాన తీస్తాం కదా, గంధం సాన తీస్తాము. మళ్ళీ పిల్లలకి, చిన్న పిల్లలకి వేర్లు అవన్నీ ఉంటాయి కదా, అది సాన తీస్తాం కదండి, ఆ స్టోన్స్ ఇవి మనకి బయట ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు, మన పాతకాలంలో ఉండేవి. దానికోసం వీళ్ళు ఈ స్టోన్స్ ప్రిపేర్ చేశారు. ये coconuts का हम लोग के पास brushes है, like this many variety of brushes we have, like this kind of scrubs and all. చూస్తున్నారండి, ఇవి కోకోనట్ దీంతో హస్తో చేసింది, ఫైబర్ తో చేసింది. ఇది హార్డ్ గా ఉంది. మనం ఏమైనా ఫ్లోర్ అవన్నీ క్లీన్ చేసుకోవటానికి ప్లాస్టిక్ యూజెస్ తక్కువ చేయాలా, పొల్యూషన్ ని తక్కువ చేయాలంటే ప్లాస్టిక్ త్వరగా కరగదు, అంటే డిజాల్వ్ అవ్వదు సాయిల్లో. అది 100 years అయినా కూడా అది సాయిల్ అలాగే ఉంటుంది. సో మనము కొంచెం ముందుకొచ్చి మనమంతా మనము మన నేచర్కి ఏమి ఇవ్వగలము అంటే ప్లాస్టిక్ యూసేజ్ చాలా తక్కువ చేయాలండి. ఇది వెసల్స్ క్లీన్ చేసుకోవటానికి మనం స్క్రబ్బర్ వాడతాము. ఆ స్క్రబ్బర్ బదులు కోకోనట్ హస్తో చేసింది. ఇది చూడండి, ఇది మనం వాడకుండా పడేసాక తొందరగా ఇది డిజాల్వ్ అయిపోతుంది, అది మంచిది కూడా సాయిల్కి. అండ్ ఇది ఒకటి స్క్రబ్బర్, ఇది ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఇది ఒకటి. అండ్ ఇది చిన్నది, ఏదైనా సింక్ క్లీన్ చేయడానికి, చిన్నవి ఏమైనా క్లీన్ చేయడానికి ఇది పనికి వస్తుంది. ఇస్లియే ఇది సింక్ క్లీనర్ అంట అండి. వెసల్, ఇది గిన్నెలు కడుక్కునేది, ఇది సింక్ కడిగేది, ఇది ఫ్లోర్ కడిగేది, అండ్ ఇది కూడా గిన్నెలు కడుక్కునేది. ఎంత బాగుందో చూడండి, ఎంత ఐడియా పెట్టి వీళ్ళు
నేచర్ కి ఎంత హెల్ప్ఫుల్ గా ఉండటానికి చేస్తున్నారు. और कुछ बताइए. आवर ओन मेड डिश वॉश पाउडर जो कि पूरा नेचुरल होता है, लाइक नीम, आंवला, लेमन. इसको ना ये क्ले के लिए बहुत अच्छा होता है. ये क्ले पॉट्स यूज करने के लिए लाइक क्ले में क्या होता है, जब आप नॉर्मल डिश वॉश या फिर कुछ भी यूज करते हो ना, उसमें फंगस आ जाता है. या तो उसको प्रोटेक्ट करने के लिए वी हैव दिस वन. हाँ, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. మోనితాజీ ఏమంటున్నారంటే మనం మట్టి పాత్రలు కొనుక్కుంటాము కానీ మనకి అవి సీజన్ చేయటం ఎలాగ క్లీన్ చేసుకోవాలో మనకు తెలీదు. ఏదో మనం మట్టి పాత్రలు కొని మనం కొంచెం ఆర్గానిక్గా ఉంటున్నాము అని అనుకుంటాం కానీ వాటిని కూడా క్లీన్ చేయడానికి స్పెషల్గా వీళ్ళ ఓన్ క్రియేషన్ ఇది. మట్టి పాత్రలు క్లీన్ చేయడానికి డిష్ వాషర్ పౌడర్ అన్నమాట. దీంట్లో లెమన్ और क्या क्या है? लेमन है, नीम है, आंवला है और भी बहुत सारे ऑर्गेनिक प्रोडक्ट्स. లెమన్ ఉంది, మళ్ళీ వేపాకు ఉంది, ఉసిరికాయ పొడి, ఇవన్నీ పొడిలు ఇంకా ఏవేవో కలిపారంట. అది డిష్ లో మిగిలిపోయిన ఆహారం అదంతా క్లీన్ చేసినా కూడా లోపలికి వెళ్ళి ఫంగస్ ఫామ్ అవ్వకుండా మన హెల్త్ పాడవ్వకుండా ఉండటానికి మట్టి పాత్రల కోసం వీళ్ళ స్పెషల్ డిజైన్ ఇది మ్యానుఫ్యాక్చర్డ్. ఇది డిష్ వాషర్ పౌడర్ అండి. ఇది ये बहुत अच्छा इन्फॉर्मेशन है मोनिता. छोटा, ये बड़ा है और मिनी టీ కప్స్. మనం టీ తాగటానికి ఇది చిన్న సైజు, అది వావ్ బ్యూటిఫుల్. ఇది చూసారా ఎంత ముద్దుగా ఉందో. కప్ ఇది సిరమిక్ కాకుండా క్లే కప్ అండి. అండ్ అలాగే ఇక్కడ కూడా ఇంకొక కప్ ఉంది, ఇది డిఫరెంట్ సైజ్. అందంగా ఉంది కదా. ఇంకా క్లేలో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి. మోనిత గారు మనకి చూపిస్తారు. In clay we have this kind of कढ़ाई. వావ్, ये दोनों shapes में आता है, like big or small. ఈ కడాయిలు మట్టి కడాయిలు అండి. మనం ఏమైనా వేపుడు చేసుకోవటానికి, పూరీలు చేసుకోవటానికి కడాయిలు. ఒకటి చిన్న సైజు, ఇది పెద్ద సైజు. और क्ले में खाना बनाने से ना खाने का pH बैलेंस सेम रिमेन सेम रहता है, बिकॉज क्ले में स्लो कुकिंग प्रोसेस रहता है ना. हाँ. तो उससे न्यूट्रिशन वैल्यू बहुत बढ़ जाता है खाने का, एंड टेस्ट तो यम होता ही है. మట్టి పాత్రల్లో మనం వంట చేసుకుంటే అంట దాంట్లో pH లెవెల్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందంట. ఎందుకంటే మట్టి పాత్రలు స్లోగా కుకింగ్ ప్రాసెస్ అవుతుంది అందులో. అది ఆ pH లెవెల్స్ మెయింటైన్ అయితే మన హెల్త్ కూడా చాలా మంచిదని తను చెప్తున్నారు. ఏ క్యా చీజ్ హై? ये तवा है मैम, डोसा तवा जैसा होता ఓకే. है ना, वैसे जो सॉफ्ट डोसा होता है इसमें बहुत अच्छे से निकल के आता है. अच्छा, ये आ जाता है इसमें से. बहुत इजीली आता है. ఇది ప్యాన్ అండి, దోసా ప్యాన్. చాలా టేస్టీగా ఉంటాయంట ये దోశలు भी దీంట్లో रेड क्ले పెట్టి. का ही बनता है, लेकिन ये ब्लैक इसीलिए है क्योंकि ये डबल बेक्ड होता है. ओहो, सेम वैरायटी ऑफ क्ले वी हैव बट इन डिफरेंट मॉडल. तो ये डबल बेकिंग में क्या बेनिफिट है? डबल बेकिंग में क्या वेसल्स का वो बढ़ जाता है, ड्यूरेबिलिटी बढ़ जाता है. అచ్చా అచ్చా. ఇది రెడ్ క్లే తోటే అంటే ఇలాంటి దాంతోటే చేసిందే అంట అండి. కాకపోతే ఇది 2 సార్లు వాళ్ళు కాలుస్తారు, మట్టి పాత్రల్ని కాల్చి ఇలాగా స్ట్రాంగ్గా చేస్తారు. 2 సార్లు కాల్చినందుకు ఇది ఈ కలర్లో వస్తుంది. అండ్ దీనికి డ్యూరబిలిటీ మనం వాడుకల ఏమంటే కొంచెం త్వరగా పగిలిపోయినా ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నారండి. इसमें కుకింగ్ भी कर सकते हैं, సర్వ్ भी कर सकते हैं. ఇందులో మనం వండుకోవటమే కాదండి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇలాగే మనం టేబుల్ మీద సర్వ్ కూడా చేసుకోవచ్చు కదా. మీకు నచ్చింది కదా? ये भी कुकिंग के लिए है, लाइक बिरयानी, राइस, दाल. హండీకే చేసాం. हाँ. ఇవి పప్పులు చేసుకోవటానికి, బిర్యానీ చేసుకోవటానికి, ఇంకా వేరే కూరలు ఏమైనా చేసుకోవటానికి డిఫరెంట్ షేప్లలో ఉన్నాయండి. చూడండి కింద కూడా ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్ షేప్స్. అదేదో నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినట్టు గుర్తు. నువ్వు చిన్నగా కాదు, నేనే చిన్నగా ఉన్నప్పుడు చూసాను అవి. ఇవి నానమ్మ వాళ్ళ ఇళ్ళల్లో ఉండేవి చాటలు. కానీ మన తెలుగు చాటలు ఇలాగా ఉండవండి. తెలుగు చాటలు కొంచెం స్ట్రైట్గా ఉంటాయి. केरला मॉडल है. ఓకే, ఈ కేరళ మోడల్ హే. కేరళ మోడల్ చాటలు అంటండి ఇవి. మనం ఏమన్నా చెరగటానికి, ఈ మధ్య ఎవరు చెరగట్లేదు, ఈవెన్ నేను కూడా చెరగట్లేదు. కానీ ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది చూడండి, జ్ఞాపకార్థంగా. నా కూతురు అంది ఎప్పుడో ఎక్కడ, డెకరేషన్ లో పెట్టుకోవచ్చు. ఈవెన్ వీ కెన్ పుట్ ఇట్ యాజ్ అ డెకరేషన్ ఆల్సో. వెరీ గుడ్, వెరీ నైస్. చాలా బాగున్నాయి ఇక్కడ. बॉल्स है. ఓకే, వావ్, నైస్.
ఇవి చిన్న చిన్న ప్లేట్స్, బౌల్స్. ఇది పెరుగు వేసుకోవటానికండి, పెరుగు పేరు పెట్టుకోవటానికి చిన్న చిన్న పాట్స్. ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. Jugs also we have. నీళ్ళ కోసం కూజాలు చల్లగా ఉంటాయండి. కూజాల్లో సమ్మర్ వస్తే చాలు, మనం అందరం రోడ్ల మీద మట్టి కుండలు ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతూ ఉంటాము. మీకు మట్టి పాత్రలు కానీ, చెక్కలు కానీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ నేను అన్ని చూపిస్తాను మీకు. ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఒక్కసారి జూమ్ వేసుకోండి. అక్కడ ఎసెన్షియల్ ట్రెడిషన్, ఈ ప్లేస్లోనే మీకు ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. దీని అడ్రస్, ఫోన్ నెంబర్తో సహా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ సీ దిస్, ఎంజాయ్ దిస్ అండ్ బై ఇట్. ఇవి మన తాలింపులు వేసుకోవటానికి, పప్పులో పోపు పెట్టుకోవటానికి ఈ తడకా ప్యాన్ అంటండి. ఇది ఒకటి చిన్న సైజులో ఉంది, ఇది ఒక పెద్ద సైజులో ఉంది. ఇంకొకటి చూపిస్తాను, చాలా బరువు ఉందండి. ఇలాగే మనం వీటిని యూజ్ చేసాం అనుకోండి, నెక్స్ట్ టైం మనం ఎవరినైనా కొట్టచ్చు. చాలా స్ట్రాంగ్, హెల్త్ వైజ్ స్ట్రాంగ్ అవుతాం, బాడీ వైజ్ కూడా స్ట్రాంగ్ అవుతాం. వెరీ హెవీ. ఇది ఐరన్ ప్యాన్స్ అండి. మన రోటీ, దోశ అవన్నీ చేసుకోవటానికి. ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు. ఇందాక నేను మీకు చూపించాను కదా స్టార్టింగ్లోది, అది వచ్చి కాస్ట్ ఐరన్. రెండిట్లో బెనిఫిట్స్ ఒకటే అంట, కానీ అది ఇంకా కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. దాంట్లో శాండ్ అండ్ ఐరన్ రెండు మిక్స్ అవుతుందంట. దాంట్లో హీట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అని చెప్తున్నారు. ఇది కుంటి అంటారంట అండి. దీంట్లో ఇక్కడ బొగ్గు వేయొచ్చంట అండ్ కిందంతా బూడిద పడుతుందన్నారు. దీని మీద కూడా కుకింగ్ చేయొచ్చు అంట అండి. You can also use it as barbecue. బార్బిక్యూ చేసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. నిజమే, చాలా బాగుంది. చిన్న సైజ్ ఉంది, పెద్ద సైజ్ ఉంది, డిఫరెంట్ గా ఉన్నాయండి. Sizes also we have. That's a rumali roti tawa, ma'am. This tawa you need to use it upside down. So Okay. here you need to make the roti over. ఓకే, మనం రుమాలి రోటీ చూస్తాం కదా, పేపర్ లాగా పల్చగా ఉంటుంది. అది పెద్ద కడాయి పెట్టి బయట చేస్తుంటారు, అది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటున్నారు. దీన్ని ఉల్టా పెట్టాలంట అండి. ఇట్లా మనం కడాయిలా కాకుండా ఉల్టా పెట్టి వాడుకోవచ్చు. हम लोग इसमें ऐसे भी बना सकते हैं ना? इसमें आप आलू फ्राइज वगैरह स्टीर फ्राई वेजिटेबल्स भी बहुत इजीली बना सकते దీన్ని ఇలాగా వాడచ్చు, ఉల్టా చేసి మనం రుమాలి రోటీ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బాగుంది కదా, ఒకటి దాంతో రెండు యూస్ఫుల్స్ ఉన్నాయి. ఇందాక చూసినట్టే మనము దోశ పెన్నాలు ఉన్నాయండి. ఇవి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది ఐరన్, కాస్ట్ ఐరన్ కాదు. ఇవి కూడా ఐరన్ అనుకుంటాను. సాస్ పాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా సాస్ పాన్స్ అండి. డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి సాస్ పాన్స్. మనం దీంట్లో వేపుళ్ళు చేసుకోవచ్చు, పులుసులు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చూడండి, ఇది కాస్ట్ ఐరన్. మళ్ళీ అక్కడ ఇక్కడ కొన్ని వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న ప్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడటానికి. ఇవి వాటర్ పాట్స్ అండి. ఇది రాగి బిందెలు. పూర్వకాలం మన అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ ఇళ్ళల్లో రాగి బిందెలు ఉండేవి, రాగి చెంబులు ఉండేవి. అండ్ మనము చూస్తూ ఉంటాం సినిమాలో, ముని వాళ్ళ దగ్గర కూడా రాగి కమండలం ఉండేది. ఎందుకంటే రాగి చాలా మంచిదండి ఫర్ హెల్త్. దీంతో మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ అంటే మన పొట్ట హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదంట, ఆర్గాన్స్ బాగుంటాయి, కిడ్నీ, లివర్స్ ఇవన్నీ బాగుంటాయంట. అందుకే కాబోలు మన యూసేజ్లో, పాత కాలంలో యూసేజ్లో కాపర్ ఇవన్నీ ఉండేవి అనమాట, ఐరన్, కాపర్. సో మనం వీటి గురించి ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నాము, మళ్ళీ మనం మొదలెడుతున్నాము హెల్దీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కోసం. కాపర్ గురించి అది ఇన్ఫర్మేషన్ మోనిత మనకి ఇచ్చారు. చూసారండి, ఇది మసాలా నూరుకునేదంట. చిన్నప్పుడు చూసే ఉంటాము. దీని మీద మసాలా పెట్టి ఇలా రుద్ది పేస్ట్ చేసేవాళ్ళు పాతకాలం. అంటే ఎంత ఎక్సర్సైజ్ చూడండి బాడీకి. ఇలాంటి కాస్ట్ ఐరన్వి మోస్తూ ఉంటే ఆర్మ్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇది ఒక ఎక్సర్సైజ్. మన పాతకాలం లేడీస్ అంత స్ట్రాంగ్గా, అంత హెల్దీగా ఉండటానికి రీజన్, అమ్మమ్మలైనా కూడా వాళ్ళు ఒక్కరి మీద ఆధారపడేవాళ్ళు కాదు. వాళ్ళే లేసి వాళ్ళే పనులు చేసేవాళ్ళు. అది కాదు, గ్రైండర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు అసలు? అదే మోనిత ఏమన్నారంటే, గ్రైండర్లో ఎలక్ట్రికల్ కాబట్టి అది వేడి అయిపోతుంది. వేడైతే ఆ మసాలాలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. సో దాంతో మనకి టేస్ట్ తగ్గుతుంది, హెల్త్ కూడా కొంచెం అట్లా అంట. నేను విన్నాను మట్టి పాత్రల్లో, ఐరన్ పాత్రల్లో చేయటం, ఇలా రుబ్బి చేయటము, దానివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందంట. సైడ్ బై సైడ్ మనకి హెల్త్ కూడా బెనిఫిట్ అవుతుంది. పదండి. ఇదేంటి మమ్మీ బంగారంలో ఉంది? బంగారం మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం నాన్న. ఇది ఇత్తడి. దీని బెనిఫిట్స్ ఏంటో మోనిత గారు చెప్తారు.
ये ब्रॉन्ज है मैम। जैसे ब्रॉन्ज क्या होता है, इसमें कुछ टिन लाइनिंग की जरूरत नहीं होता है। Okay. इसमें आप एग्जैक्टली ऐसे ही कुक कर सकते हो। Okay. और ब्रॉन्ज में तो सबको पता ही है कितना हेल्थ के लिए बेनिफिशियल होता है। कुछ भी गैस्ट्रिक का प्रॉब्लम हो, कुछ भी किडनी में कुछ भी प्रॉब्लम हो, इसमें इंटेक करने से सब खत्म हो जाता है। लाइक ये इम्यूनिटी भी बिल्ड करता है। ఓకే, ఇది ఇత్తడంట అండి. ఇది కూడా సేమ్ మన ఆర్గాన్స్, కిడ్నీస్ వాటికి అన్నిటికీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందంట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాకుండా ఐరన్, మనం కాపర్ చూసాం ఇందాక, ఈ కాపర్లో ఎలాంటి బెనిఫిట్సో అలాంటి బెనిఫిట్స్ మనకి ఇత్తడిలో కూడా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఇత్తడివి ఇక్కడ. ఇది చూస్తే మనం కాఫీ ఫిల్టర్స్ అండ్ ఈ స్టోరేజ్ బాక్సెస్, మనం ఏమైనా కంటైనర్ స్టోర్ చేసుకోవటానికి పిండ్లు, మనం చేసుకున్న లడ్డూలు, ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అచ్చా, ఇందులోనే మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు అంటండి. దీంట్లో టిన్ లైనింగ్ అంట, ఇది వేసినందుకు ఫుడ్ ఐటమ్ పాడవదంట. ఇందులోనే కుక్ చేసుకొని ఇందులోనే స్టోర్ కూడా చేసుకోవచ్చు అంట. దాల్ చేసుకున్నాము, ఇది మిగిలిపోయింది, దీన్ని మూత పెట్టి ఇలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అండ్ త్వరగా పాడవదు, పొద్దున్న చేసిన రాత్రి వరకు అలాగే ఉంటుంది. ఇది సమ్మర్ కాబట్టి. ఈ మధ్య మనం పాలిథిన్ ఆపాలి, పాలిథిన్ వాడకూడదు అంటున్నాం కదా. షాపింగ్ కోసం మనం వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్ళాం అనుకోండి, చూడండి, చూడటానికి కూడా అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఏ డ్రెస్ మీదకైనా వెళ్తుంది. ఈ బ్యాగ్లో మనం స్టైల్కి స్టైల్గా ఉంటుంది, షాపింగ్ కూడా చేసుకోవచ్చు, ఇది పాడవదు. అండ్ మనము పాలిథిన్ యూస్ చేయడానికి తక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. నేనైతే ఇప్పటి నుంచి కాదు, ఒక 10 years నుంచి నేను నా పర్సనల్గా ఎన్విరాన్మెంట్ కోసం హెల్ప్ చేయాలని నేను పాలిథిన్ వాడను. ఎవరైనా ఏమైనా బనానా తెచ్చినా వాళ్ళు బనానా కవర్లో ఇస్తే కవర్ తీసి ఇచ్చేస్తాను, ఉట్టి బనానా పట్టుకొని వస్తాను, లేదా నా దగ్గర ఉన్న బ్యాగ్లలో వేసుకొని వస్తాను. మనం అందరం కలిసి ఒక స్టెప్ ముందుకెళ్తే, ప్లాస్టిక్ యూసేజ్ చెయ్యకూడదు అని ముందుకెళ్తే, మనం మన కోసం కాదు, మన వచ్చే ఫ్యూచర్ వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. చూడండి, బాగుంది కదా. చెన్నై వాళ్ళు ఎక్కువ ఫిల్టర్ కాఫీలు ఇలా చేసుకుంటారు, అందుకే ఫిల్టర్ కూడా ఇక్కడ ఉంది. అందులో ఫిల్టర్ చేసిన డికాషన్ తోటి ఫిల్టర్ కాఫీ చేసి వాళ్ళు ఇలా ఇలా పోసుకొని ఇలా పెట్టుకొని ఇలాగే తాగుతారు. ఎందుకంటే ఇప్పుడంతా పాష్ కదా, సాసెస్ వాడతాము, సాసెస్ బదులు ఇది దీంట్లో పడిపోకుండా అండ్ దీంట్లోనే వాళ్ళు ఇలా ఇలా చేసి తాగుతారు. బాగుంది కదా. ఇది టిన్ అంటారంట అండి, తగరంతో చేసిందంట. ఇది మనం వేడికి ఎక్కువ స్టవ్ మీద ఏమి వేయకుండా పెట్టేస్తే కరిగిపోతుందంట. దీంట్లో జింక్ అని ఏమి మిక్స్ అవ్వలేదు, కేవలం తగరంతో చేసిందంట అండి. దీంట్లో మనం రసం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అన్నీ కలిపి పెట్టేసుకొని స్టవ్ మీద స్లో ఫ్లేమ్ మీద పెట్టాలంటున్నారు. ఇది ప్యూర్ తగరంతో చేసింది కాబట్టి ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ, కానీ చూడటానికి ఎంత ప్రిటీగా ఉంది కదా, ఈ షేప్ చాలా ముద్దుగా ఉంది. इसका हेल्थ बेनिफिट्स क्या है? हेल्थ मैम वही स्लो कुकिंग प्रोसेस के वजह से पीएच रिमेन सेम रहता है। ओके, हम लोग का मेन मोटो वही है, लाइक पीएच सेम रहे तो न्यूट्रिशन वैल्यू ज्यादा रहेगा, न्यूट्रिशन वैल्यू ज्यादा रहे तो हेल्थ बेनिफिट ज्यादा है। కాపర్ అయినా బ్రాంజ్ అయినా టిన్ అయినా వీటిలో కుకింగ్ చేసుకుంటే pH బ్యాలెన్స్ ఈక్వల్గా ఉండి మనకి ఆహారంలో హెల్త్ బెనిఫిట్స్ చాలా వస్తాయి. ఇవన్నీ ఏది యూస్ చేసినా అంతా హెల్త్కి అంతా మంచిది, అన్ని బెనిఫిట్స్ వస్తాయని మోనితా గారు చెప్తున్నారు. చాలా ముద్దుగా ఉంది చూడండి, ఇది కానీ ఈ షేప్ కానీ కదా, ఇది కానీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. డెఫినెట్గా నేను కూడా వచ్చి ఇవన్నీ తీసుకొని వెళ్తాను. హెల్త్ అంటే నాకు చాలా ఇష్టము. హెల్తీగా ఉంటేనే మనము ఏమైనా చేయొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అవర్ హెల్త్ ఫస్ట్. ఇక్కడ చూసామంటే మళ్ళీ మనకి కాపర్లోనే డిఫరెంట్ బాటిల్స్ ఉన్నాయండి, విత్ లిడ్ ఉంది. వాటర్ పోసుకోవచ్చు, ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, పాలు స్టోర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి, అందంగా ఉంది. ఇదైతే చాలా ముద్దుగా ఉంది. రాత్రి పూట మనం నీళ్లు తాగటానికి మన టేబుల్ పక్కన పెట్టుకొని దీంట్లోనే పోసుకొని తాగొచ్చు. చూడండి ఎంత బాగుందో కదా. దాంతో మనకు అంత హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అవే కాపర్లోనే ఉన్నాయి. మనము మన మదర్స్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలాంటి ఐటమ్స్ గిఫ్ట్ ఇచ్చా అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాం. వాళ్ళకి హెల్త్కి మంచిది,
మంచి గిఫ్ట్ ఇచ్చారన్న గుర్తు కూడా మనకు వస్తుంది. అలాగే ఇక్కడ టంబ్లర్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్లో టంబ్లర్స్ కూడా ఉన్నాయి చూడండి. పాత కాలంలో టంబ్లర్స్ ఉన్నట్టు ఈ టంబ్లర్స్ ఇవన్నీ కాపర్. ఇవి మన పూజకు చేసుకునే గంట ఉంది చూడండి. వావ్, సౌండ్ ఇస్ సో గుడ్. ఇవన్నీ టంబ్లర్స్ కాపర్ వేవి. ఇది చాలా క్యూట్గా ఉందండి, డిఫరెంట్గా ఉంది, కాపర్తో చేసింది. దీంట్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి. मोनिता जी ये किस मटेरियल का है? ये सोपस्टोन है मैम. सोपस्टोन दिया है. राचिप्पा भी बोलते हैं. क्या चिप्पा? రాచిప్ప. ఇది రాచిప్ప అంటండి. దీంతో దీపం చేశారు. ఎంత అందంగా ఉంది చూడండి. ఇక్కడ కూడా డిఫరెంట్ దీపాలు ఉన్నాయి, చిన్న సైజు పెద్ద సైజు. ఈ రాచిప్పలు అంటండి. ఇవి చాలా స్మూత్గా ఉంది, టచ్ చేస్తుంటే చాలా స్మూత్గా ఉంది. రాతి యుగం లాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా వెజల్స్ ఉన్నాయి. ये भी स्टोन वेसल्स है मैम, इसको भी सोपस्टोन बोलते हैं. ओके, ये सोपस्टोन वेसल्स है. इसमें ना कुछ भी खट्टा बना लो, लाइक एनीथिंग सो टेस्ट रियली गुड इन दिस. सांबर, रसम, पुलसु वगैरह बहुत अच्छा बनता है. दाल बना. ఇది కూడా మనం ఇందాక చూసిన దాంతోటే సోప్ స్టోన్తో చేసిన గిన్నెలండి. మనం దీంట్లో పులుసులు కానీ, కూరలు కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఏ ఐటెం చేసినా చాలా టేస్టీగా ఉంటుందంట. ఎందుకంటే ఇందాక తను చెప్పారు స్లో ప్రాసెసింగ్ కుకింగ్. ఇది వేడవ్వాలంటే స్టవ్ మీద పెడితే ఇది వేడవ్వటానికి టైం పడుతుంది. ఆ వేడి కూడా మెయింటైన్ అవుతుంది చాలా సేపటి వరకు. సో ఆ టేస్ట్ కూడా దాంతో ఎన్హాన్స్ అవుతుందని చెప్పారు. నిజంగా చాలా బాగుంది కదా. చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు, నిజంగా చెప్పాలంటే చూడలేదు ఇవన్నీ. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చి తను చెప్తుంటే చూస్తున్నాను. ఇక్కడ చాలా మట్టుకు నాకు తెలీదండి, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు అలా చూసారంటే వుడెన్ కార్వింగ్తో ఉన్న బాక్సెస్ ఉన్నాయండి. ఇక్కడ వుడెన్ కార్వింగ్ బాక్సెస్. ఈ బాక్స్ పుల్కాలు కానీ, రోటీస్ కానీ, ఇంకా ఏమైనా స్టోర్ చేసుకోవటానికి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇదంతా కార్వ్ చేస్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. చూసారా అండి, దియా స్టాండ్ విత్ స్టాండ్. ఇది కూడా సోప్ స్టోన్తో చేసింది. చాలా అందంగా ఉంది, చాలా డీటెయిల్డ్గా ఉంది వర్క్. దీని మీద కూడా కార్వింగ్ ఉంది. కార్వింగ్ ఎన్హాన్స్ అవటానికి దాని మీద బ్లాక్ కలర్ వేసి తర్వాత కార్వింగ్ చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఏమైనా వెల్లుల్లి దంచుకోవటానికి రోళ్ళు, చిన్నవి మిక్సీలో నలగవు కాబట్టి దీంట్లో వేసి దంచుకోవటానికి రోళ్ళు ఉన్నాయి. అప్పం చేసుకునే ప్యాన్. ఇది కూడా సోప్ స్టోన్. मोनिता, कर्ड जार है मैम. ओ कर्ड बनाने के लिए है स्पेशली. लेकिन क्या होता है, कर्ड आप अगर क्ले पे बनाते हो ना तो वो खट्टा बन जाता है ना 1-2 दिन के बाद. लेकिन आप इसमें ना कर्ड बना के 1 वीक तक स्टोर कर सकते हो. कर्ड खट्टा 1 वीक तक एग्जैक्टली बाहर रख सकते हैं? नहीं, फ्रिज में रखना है. लेकिन वो खट्टा नहीं बनेगा, लेकिन और ये उसमें पानी भी नहीं निकलता है. అచ్చా, ఇది సోప్ స్టోన్తో చేసిన పెరుగు తోడు పెట్టుకునేదంట అండి. దీంట్లో మనం పెరుగు తోడు పెడితే వారం రోజులైనా పులుపు ఎక్కదంట. అంటే మనం మట్టి పాత్రలు తోడు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే దీంతో తోడు పెట్టుకుంటే అంతే టేస్ట్ ఉంటుందంట. మళ్ళీ వారం రోజులు టేస్ట్ పాడవకుండా, పులుపు ఎక్కకుండా వారం రోజులు అలాగే ఫ్రెష్గా ఉంటుందంట. నీళ్లు కూడా వదలదంట అండి. చాలా అందంగా ఉంది ఇది. దీంట్లో మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు అంట అండి. దీంతో హెల్త్ బెనిఫిట్స్ చాలా వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కుకింగ్ చేసుకోవచ్చు, సర్వ్ కూడా చేసుకోవచ్చు. యా, బ్రాన్స్ చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నారా, ఐ థింక్ దిస్ ఇస్ బాటిల్ బ్రష్. చూసారా, ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి ఎంత బ్యూటిఫుల్గా బాటిల్ బ్రష్ చేశారో. దీన్ని మనం బాటిల్స్ క్లీనింగ్కి వాడుకోవచ్చు. అలాగే చూడండి, మనం సర్వింగ్కి చేసుకోవటానికి రసం, దాల్, సాంబార్కి ఎంత అందంగా చేశారో. చాలా ప్రిటీగా ఉన్నాయి కదా. ఏది పాడు చేయకుండా, ఏది వేస్ట్ చేయకుండా చాలా ముద్దుగా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు గుంత పొంగనాలు అక్కడ కాస్ట్ ఐరన్ చూసాము, ఐరన్లో చూసాము. ఇది వచ్చి బ్రాంజ్ అండి. బ్రాంజ్లో ముద్దుగా గుంత పొంగనాలు డిఫరెంట్ సైజెస్ ఉంది. ఇది పెద్దది, ఇది చిన్నది. ఇది రోజ్ వుడ్తో చాపింగ్ బోర్డ్ అండి. సింగిల్ పీస్ రోజ్ వుడ్ అంట. చాలా డిజైన్ అందంగా ఉంది. ఏదైనా చేసుకోవచ్చు, చాపింగ్ చేసుకోవచ్చు,
మటన్ చికెన్ తినేవాళ్ళు కట్ చేసుకోవచ్చు. ఇస్మే ఓ స్క్రాచెస్ నీ గిరింగి. మనం మామూలు ఫైబర్లో చూస్తూ ఉంటాము, చాపింగ్ బోర్డ్ కొన్ని రోజులు వాడిన వెంటనే దాని మీద గీతలు పడిపోయి దాంట్లో అంతా ఫుడ్ కట్ చేసినవన్నీ ఉండిపోయి నల్లగా అయిపోయి ఉంటుంది. దీని మీద స్క్రాచెస్ కూడా పడవంట. సింగిల్ వుడ్తో చేసిన రోస్ వుడ్ది చాపింగ్ బోర్డ్ అందంగా ఉంది. ఇది వట్టి వేర్లతో చేసిన హ్యాండ్ ఫ్యాన్. చిన్నప్పుడు కూలర్స్ ఉండేవండి, ఆ కూలర్స్లో కూడా వట్టి వేర్లతో ఉండేది. ఈవెన్ కొన్ని మ్యాట్స్, వట్టి వేర్ల మ్యాట్స్ వచ్చేవి. దాని మీద నీళ్లు చిమ్కరిస్తే దాని ఫ్రేగ్రెన్స్ ఇంకా బయటకు వస్తూ ఉంటుంది, చల్లగా ఉండేది అనమాట. అలాంటి దాంతో ఫ్యాన్ తయారు చేశారు. మన చైనీస్ వాళ్ళు ఇలాంటి ఫ్యాన్లే వాడుతుంటారు కదా, అలాగే ఉంది. కానీ గాలితో పాటు మంచి స్మెల్ వస్తుంది. ఇది స్కిన్ కోసం చాలా మంచిదంట. దీన్ని తడిపి హ్యాండ్ ఫ్యాన్ యూస్ చేస్తే చాలా స్కిన్కి మంచిదంట. యా నైస్. ఇక్కడ అలాగే మనకి కలపటానికి గరిటెలు ఉన్నాయి. ఇవి కూడా బ్రాన్జ్వి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి మూతలు ఉన్నాయి. వాడ్చుకోవటానికి ఇలా అడ్డం పెట్టేసి వెజిటేబుల్స్, కుకింగ్ చేసుకున్న వెజిటేబుల్స్లో వాటర్ అంతా డ్రైన్ చేయటానికి ఇవి. ఇక్కడ చూస్తే మ్యాట్స్ ఉన్నాయండి. ఇవి ఈ मैट्स ये कौन सा मैट है? ये बनाना बार से बना हुआ है मैम. बनाना बार का योगा मैट है. ये ना बॉडी के लिए बहुत रिफ्रेशिंग होता है, बहुत कामिंग होता है, लाइक वो कूल डाउन करता है. हम लोग के पास ऐसे बनाना बार का मेडिटेशन मैट भी है. लाइक इसको अगर आप सुबह यूज़ करोगे ना तो आई होप दैट योर डे विल गो लाइक रियली गुड. మీకు అందరికి ఒక గుడ్ న్యూస్ అండి. ఇది అరటి బెరడుతో చేసిన యోగా మ్యాట్ అండ్ మెడిటేషన్ మ్యాట్. దీంతో చేస్తే మనం చాలా బాడీ కామ్గా ఉంటుందంట, కూల్గా ఉంటుందంట, మనకి ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందంట. నిజంగానే ఇలాంటి వాటి మీద చేస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ అంతా వింతగా ఉంది, ఎంత అందంగా ఉంది. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక స్టోర్ మనకి దొరికిందన్న హ్యాపీనెస్ ఉంది. అలాగే ఎన్ని బెనిఫిట్స్ ఉంటే ఎవరు మాత్రం యూస్ చేయరు చెప్పండి. ఇవన్నీ దానికోసం అని స్పెషల్గా బ్యాగ్ కూడా చేశారు, యోగా మ్యాట్ బ్యాగ్. ఎంత అందంగా ఉంది చూడండి. స్పాంజ్ టైప్ మ్యాట్స్ ఉంటాయి, అవి వాడతాం. ఇది ఒకసారి వాడి దీని ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేసుకోండి. మోనితా, ये क्या चीज है? बहुत सुंदर है, वुड के जैसा. कोकोनट का है मैम, कोकोनट शेल है ये. वाह, असली वाला कोकोनट शेल है. हाँ. ఇది కొబ్బరి చిప్పలండి. మనం కొబ్బరి పగలు కొడతాము, కొబ్బరి తీసుకుంటాం, ఆ చిప్పల్ని పడేస్తాం. కానీ చూడండి ఎంత అందంగా దీన్ని పాలిష్ చేస్తున్నారు, ఎంత నీట్గా. లోపల ఇదంతా చూస్తే డిఫరెంట్గా ఉంది. ఏమైనా స్నాక్స్ తినచ్చు, డ్రై ఫ్రూట్స్ తినచ్చు. ఐస్ క్రీమ్ డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో సర్వ్ చేస్తే. చాలా బాగుంది. స్పూన్స్ కూడా ఉన్నాయంటండి. ఓ చూడండి, కోకోనట్ షెల్తో చేసిన స్పూను. దీంట్లో మనం ఏమైనా వేసుకొని తింటుంటే ఎంత అందంగా ఉంది. అందరు చూస్తారు, అరే డిజైనర్గా ఉంది, ఇదేంటి, ఎక్కడ కొన్నారు అని. ఎక్కడ కొన్నారు అంటే ఎసెన్షియల్ ట్రెడిషన్ దగ్గర కొన్నాం. వెరీ నైస్. గరిటెలో చిన్న సైజు, దీంతో మనం పెరుగు వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, పచ్చళ్ళు వేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. చిన్నది, మీడియము, పెద్దది. అలాగే దోశలు తీసుకోవటానికి ఇవన్నీ ఉన్నాయి, పెద్దవి చిన్నవి. ఇక్కడ అగైన్ ఇది కూర గరిట, ఇది కోకోనట్ షెల్. దానికి ఒక చెక్కని ఎంత అందంగా చేసి పెట్టారంటే నిజంగా కొనకుండా ఉండలేం, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూడండి. मोनिता ये किसके लिए है? ये इडियप्पम स्टीमिंग प्लेट है मैम. इडियप्पम स्टीमिंग प्लेट कैसे यूज करते हैं इसको? लाइक वो इडली स्टैंड होता है ना, इसमें क्या होता है, ऑयल अप्लाई करना होता है, उसके ऊपर इडियप्पम डाल के. इडियप्पम पता है आपको, एक केरला डिश है. हाँ, नूडल्स की तरह. नूडल्स की तरह, राइस नूडल्स की तरह होता है. इसको इसके ऊपर बना स्टीमिंग करते हैं. ఓకే. ఇది ఇడియప్పం చేసుకునే స్టాండ్ అంటండి. దీంట్లో ఇడియప్పం అంటే కేరళ ఫుడ్. అది నూడిల్స్ లాగా ఉంటుంది. మనం మురుకులు చేసుకునే దాంతో ఒత్తి చేస్తారు. దీని మీద ఆయిల్ అప్లై చేయాలంట ఇడ్లీ స్టాండ్లో. దీని మీద అది పెట్టి దీన్ని పెట్టి చేస్తే స్టీమ్కి కుక్ అవుతుంది. స్టీమ్ రావటానికి ఈ జాలి ఇచ్చారు చూడండి కదా, బాగుంది, అందంగా ఉంది. ఇవన్నీ మన ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉన్నాయండి, వుడ్తో చేసినవి ఇవన్నీ. అలాగే ఇందాక చూపించినట్లు ఇది ఒక రౌండ్ స్పూన్ అయితే ఐస్ క్రీమ్ స్పూన్. దిస్ ఇస్ నార్మల్ స్పూన్, దిస్ ఇస్ ఐస్ క్రీమ్ స్పూన్. చూస్తున్నారా చిల్లులు గరిట. ఇదొక డిజైన్ అయితే ఇదొక డిజైన్. ఇవన్నీ మనం ఏమైనా ఫ్రై చేసుకోవటానికి, డ్రై ఫ్రై చేసుకోవటానికి, ఆయిల్లో ఫ్రై చేసుకోవటానికి, కూరలు కలపటానికి
ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఇంకొకటి రసం వేసుకోవటానికి, సాంబార్కి, పప్పుకి డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది వుడెన్ స్ట్రాస్ అనుకుంటాను. ఎన్విరాన్మెంట్ గురించి వస్తే మన ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడానికి వుడెన్ స్ట్రాస్. ఈ వుడెన్ స్ట్రాతో మనం తాగి పడేయచ్చు, లేకపోతే రీయూస్ చేసుకోవచ్చు. ఇది చిన్నది, ఇది జ్యూస్కి, ఇది మామూలు ఏదైనా కోల్డ్ బ్యావరేజ్ తీసుకోవటానికి. ఈ స్ట్రా యూజ్ అండ్ త్రో హై. नहीं मैम, reusable है. Is it reusable? Yeah, it is. Then how to clean this straw? Just use a normal coconut brush that we are not having it in stock. We will be getting it. We have coconut straw brushes also. Like you can use them for cleaning. Like how that bottle brush. brushes. Yeah. We Here- have small brushes for cleaning. ఓకే, సారీ అండి, నాకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా నేను మీతో షేర్ చేసేసాను. ఇవి రీయూస్ చేసుకోవచ్చంట, వాడి పడేయకుండా మళ్ళీ దీన్ని రీయూస్ చేసుకోవటానికి. దీనికి కూడా సన్నటి కోకోనట్ బాటిల్ బ్రష్ చూసినట్టు దీనికి కూడా బ్రషెస్ వస్తాయంట. ప్రస్తుతానికి ఇవి లేవు, అవి స్టాక్ వచ్చేది ఉందని మోనిత చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చూడండి, కాపర్తో స్ట్రా. ఇది కూడా ఆ బ్రష్ ఉందంటే దీనికి కూడా బ్రష్ యూస్ చేయొచ్చు మనం. కాపర్ స్ట్రా. उसको क्लीनिंग करने के लिए ब्रश जरूरत नहीं है मैम. लेमन एंड सॉल्ट में डिप करिए तो ये पूरा क्लीन हो जाता है. దీన్ని క్లీన్ చేయడానికి బ్రష్ అవసరమే లేదంటున్నారు. లెమన్ జ్యూస్ కొంచెం సాల్ట్ వేసి దాంట్లో ఇది డిప్ చేస్తే ఆటోమేటిక్గా లోపల ఉన్న ఫుడ్ పార్టికల్ అంతా క్లీన్ అయిపోతుందంట. ఎంత యూస్ఫుల్. మనం ఒక స్ట్రా పర్స్లో వేసుకున్నాం అనుకోండి, ఎక్కడ వెళ్ళినా మన ఓన్ స్ట్రా మనం వాడచ్చు. నా పర్స్లో చూస్తే ఆల్వేస్ ఫోక్, నైఫ్ అండ్ స్పూన్, ఇవి 3 కలిపి ఒక బాక్స్లో పెట్టి నా పర్స్లో ఉంటుంది. అది కూడా మీతో షేర్ చేస్తాను. దాంట్లో ఇది కూడా నేను యాడ్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, చూశారు కదా మన పూర్వీకులు ఎంత హెల్దీగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం వాడేవాళ్ళు, అందుకోసం ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ నేను మీతో షేర్ చేశాను. నేను కూడా తెలుసుకున్నాను మీతో పాటు. సో ఎసెన్షియల్ ట్రెడిషన్ షాప్ నేను వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఐ కెన్ యూజ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఇన్ మై కిచెన్. అలాగే మీరు కూడా వచ్చి ఇక్కడికి విజిట్ చేసి ఈ ప్రోడక్ట్స్ అన్ని కొని యూస్ చేసి ఎలా ఉన్నాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబీ లహరి అఫీషియల్ ఎట్ ఎసెన్షియల్ ట్రెడిషన్.